అమెరికా ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక కొత్త విషయం తెలుసుకుని షాక్కు గురవుతున్నాయి. వీళ్ళు ఆ మిస్సైళ్ళు రాకెట్ లాంచర్లు ఉన్నటువంటి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి చోట బంకర్ బస్టర్ బాంబులతో B2 బాంబర్లతో తీసుకొచ్చి దాడులు చేస్తున్నారు కదా. అవి కూలిపోతున్నాయి, పేలిపోతున్నాయి, ధ్వంసం అవుతున్నాయి కదా. అది అయిపోగానే వితిన్ హవర్స్లో మళ్ళీ ఇరాన్కి సంబంధించినటువంటి దళాలు వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి వాటిటన్నిటి తొలగించి మళ్ళీ వాడకంలోకి తెచ్చేస్తున్నాయట. అడుగున ఏంటి 2 లేయర్లు 3 లేయర్లు ఉన్నాయి. అంటే కింద మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఎట్లాగో అట్లా వీళ్ళు పై ఫ్లోర్ వరకు ధ్వంసం అవుతున్నది, మళ్ళీ కింద ఫ్లోర్లు వాడటం అనేటటువంటి జరిగిపోతుందట. ఇది తాజాగా కీలకమైనటువంటి అంశం. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇలాంటి విషయాన్ని కనుక్కుంది. కాబట్టి దీన్ని ఎలా అంటే ఇక ప్రతి చోట కూడా అట్లా మిస్సైల్ లాంచర్లు ఉన్నటువంటి చోట మొదట ధ్వంసం చేసి ఆ పైన మళ్ళీ ఇంకోసారి ధ్వంసం చేసి ఇట్లా 4 రకాల అడుగులు వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏం జరుగుతుందో చూడాలి.